సీనాయి పర్వతం. దేవుడు మోషేను పర్వతంపై పిలిచి ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి సీనాయి పర్వతం మొదటిగా పాదం దగ్గర ఉన్నాం, పర్వత పాదం దగ్గర ఉన్నాం. మరి ఇక్కడ నుండి సీనాయి పర్వతం మీదకి ఎక్కడిపోతా ఉన్నాం. ఇది స్టార్టింగ్ ప్లేస్. ఇక్కడ నుండి మోషే పైకి వెళ్ళగా ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఈ మైదానంలో. మోషే కొండ మీదకి వెళ్లి 40 పగలు 40 రాత్రులు అక్కడ దేవుడితో ఉన్నాడు. అక్కడ దేవుడు మోషేకు 2 రాతి పలక మీద ధర్మశాస్త్రం ఇచ్చాడు. నిజంగా ఈ కొండకు మనం చేరబోతా ఉన్నాం. సో ఇక్కడ ధర్మశాస్త్రం ఇచ్చి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తన యొక్క సత్యమైన నీతి మార్గంలో ధర్మశాస్త్రానుసారంగా నీతి కలిగిన ప్రజలుగా వారిని తీర్చిదిద్దడానికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. దాని దగ్గర మనం ఎక్కుతా ఉన్నాం. పర్వతం ఎక్కుతున్నటువంటి మార్గం ఇది. ఈ మార్గంలో గుండా మనం వెళ్తా ఉన్నాం. సో ఇది సీనాయి పర్వత ప్రాంతం. ఆ కనపడుతున్నటువంటిది మోషే పర్వతం మీదకి వెళ్ళినటువంటి ప్రాంతమైనది. కొండపై విహరించగా నా మనసెంతో ఉల్లాసమాయను. మహిమ వస్త్రము ధరించి నేను పరమసియోనుకై పరితపించేదను. మహిమ వస్త్రము ధరించి నేను పరమసియోనుకై పరితపించేదను. మోషే విద్యాన అరణ్యంలో గొర్రెలు మేపుతా ఉన్నప్పుడు ఇదిగో ఆయన కొండ మీద మండుచున్న పొదం చూశాడు. ఆ పొదలోంచి దేవుడు మాట్లాడాడు. ఆ వెనక కనపడుతున్నటువంటిది మోషే పొదలో నుంచి మాట్లాడినటువంటి పొద. ఆ నమూనాను ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఒక పెద్ద చర్చి కట్టబడింది. ఇక్కడ దేవుడు మాట్లాడు. పొద కాలిపోలేదు, మంటలు మాత్రం మండుతా ఉన్నాయి. ఈ పొదలో దేవుడు మాట్లాడగా మోషే చెప్పులు తీశాడు. అక్కడ అయాం దట్ అయాం, నేను ఉన్నవాడిని దేవుడు మోషేకి సెలవిచ్చాడు. బాధితులుగా ఉన్నటువంటి బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ఐగుప్తుల నుంచి విడిపించినప్పుడు నిన్ను సాధనంగా చేస్తున్నానని, నీ చేతున్న కర్రతో అద్భుతాలు చేయబోతున్నానని దేవుడు మోషేకు సెలవిచ్చి పంపినటువంటి స్థలమే ఈ మండుచున్నది. ప్రైజ్ ది హల్లెలూయా. ఇప్పుడు మనం కుమ్రాన్ గుట్ట దగ్గరికి వచ్చాం. మృత సముద్రం ఒడ్డున ఉన్నటువంటి కొండ ప్రాంతంలో కొందరు గొర్రెల కాపర్లు తమ గొర్రెలను మేపుకుంటూ ఉండగా ఆ గొర్రెల కాపర్లో ఒక గొర్రెల కాపరి ఒక రాయిని అలా గుహలోకి విసిరివేసినప్పుడు
తంగుమని శబ్దం, కుండలు పగిలిన శబ్దం వచ్చింది. ఆ గొర్రెల కాపరులు పెద్దలను పిలిచి అక్కడ తీసుకుని వెళ్లి ఆ లోపల ఏమైనా నిధులు దొరుకుతాయేమోనని అదిగో ఆ గుహల్లో చూసినప్పుడు లోపల కూజాల్లో దాచిపెట్టబడినటువంటి మట్టి కుండల్లో దాచిపెట్టబడినటువంటి గ్రంథపు చుట్టలు వారికి దొరికినవి. ఆ స్థలమే ఈ స్థలం. ఆ గ్రంథపు చుట్లు ఇవే ఆ గ్రంథం చూస్తున్నది. ఎరుకో పట్టణంలో వీధి వెంబడి ఉన్నటువంటి మేడి చెట్టు. ఏసైను చూడాలని ఆశపడిన జక్కయ్య ఈ మేడి చెట్టు పైకి ఎక్కి ఏసైను కళ్ళారా చూసి ఆయన తన ఇంట్లో చేర్చుకొని తన ఇంటికి రక్షణను సంపాదించాడు. ఉన్నారు. ఈ స్థలంలో ఏది క్షణితిని మధురంగా మార్చారు. మధురమైన ఉంటాను వెళ్తున్నాను రాకపోతాను. ఇజ్రాయేలీలు ఎరుకో కోట కూడా చుట్టూ తిరుగుతూ కేకలేగా కూలిపోయినట్టుగా గుర్తులుగా భక్తి గుర్తుగా పేర్చుతుంది. ఇచ్చేటువంటి మాట ఎరుకో పట్టినట్టు గోడలు భక్తి సమాధి చేసిన స్థలం. సమాధి చేసి చెల్లెలిద్దరు ఒక దుఃఖిస్తా ఉన్నారు. 4 రోజుల తర్వాత వేస్తున్నారు. మేమున్నది మేడపై గది. ఈ మేడపై గదిలో మేమున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ గదిలోనే తన శిష్యులకు రొట్టె ద్రాక్షరసం ఇచ్చిన నా శరీరము నా రక్తము తీసుకొని తినండి త్రాగండి ఇచ్చాడు. ఈ మేడపై గదిలోనే సంఘము ప్రార్థించగా అదే అపోస్తలులపై పరిశుద్ధాత్మ దేవుడు పరమాన్ని దిగి వచ్చి వారందరూ నింపబడి ప్రభువుకు సాక్షులయ్యారు. ఆ మేడపై గదే ఇప్పుడు మీరు గొప్పడు. ఆ స్థలంలోనే మన ప్రార్థన నేర్పమని యేసు ప్రభు శిష్యులు అడగగా ఆయన ప్రార్థన నేర్పుతున్నాడు. ఆ నేర్పినటువంటి స్థలమే ఈ స్థలం. ఈ స్థలం దగ్గర చిన్న కుక్కడా కట్టబడి ఉంది. ఇది ఒలివ కొండ మీద ఉన్నటువంటి స్థలం. దీని దగ్గర నుంచి మనం ఇక్కడ ప్రార్థన దేవుడు యెరూషలేమా కనులార నిన్ను చూడగా, సియోను పురమా ఆశ తీర నీలో నడువగా, ధన్యుడనైతిని యెరూషలేమా కనులార నిన్ను చూడగా, సియోను పురమా ఆశ తీర నీలో నడువగా.
ఇప్పుడు మనం గెత్సెమనే తోటలోనికి వచ్చున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఈ తోటలోనే వేదన పడి తండ్రి చిత్తానికి తనను తాను అప్పగించుకున్నాడు. ఈ తోటలోని ఒలివ చెట్లని ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. యేసు ప్రభు ప్రార్థన చేసినప్పటి ఒలివ చెట్లు ఇప్పటికీ ఈ తోటలో ఉన్నవి. ఒలివ చెట్టు నిరంతరం చిగురు పెడుతుంది, అది ఎప్పటికీ రావదు. ఇక్కడ నిలబడి ఉన్నాను. ఇక్కడ సంఘం కొరకు సహవాసం అన్నిటితో ప్రార్థన చేస్తున్నాను. ఈ స్థలము, ఈ గోడ అప్పుడు యెరూషలేము దేవాలయపు గోడ. అయితే దేవాలయం పడగొట్టబడింది, అక్కడ మసీదు కట్టబడింది. దాదాపు మరి యూతుల స్వాధీనంలో ఈ కొద్ది భాగం మాత్రమే మిగిలింది. వెయిలింగ్ వాల్ యొక్క పునాది, ఈ పునాది దాదాపు 10 అడుగుల లోతు అవగా ఆ లోతులో నుండి పునాది ఉన్నది. దాన్ని ఇప్పుడు రాయిపై రాయి పెరచబడి ఉంటాన్ని చూస్తున్నాం. దానిపైనే వెయిలింగ్ వాల్ కట్టబడి ఉంది. యెరూషలేమా కనులార నిన్ను చూడగా, సియోను పురమా ఆశ తీర నీలో నడువగా, ధన్యుడనైతిని ధన్యుడనైతిని యెరూషలేమా కనులార నిన్ను చూడగా. మసీదే దాని సొలొమోను కట్టిన దేవాలయం పడగొట్టి మసీదు. ఇక్కడే సాకులు భరించాడు, సాకులు గొర్రెలు భరించిన స్థలం ఇది. ఇక్కడే దావీదు మంత్రి కొరకు స్థలాన్ని సిద్ధపరిచాడు. ఈ స్థలంపై సొలొమోను మందిరాన్ని కట్టాడు. ఈ మందిరం పడగొట్టబడింది టైటస్ చేత. టైటస్ అనే వాని చేత పడగొట్టబడిన తర్వాత కొద్ది కాలానికి మహమ్మద్ మూర్తిని కట్టాడు. అయితే ఒకరోజు యేసుక్రీస్తు వారు ఒలీవ కొండ మీదకి వచ్చే సమయంలో ఇశ్రాయేలు మసీదును పడగొట్టి ఇక్కడ మందిరాన్ని కట్టబోతున్నాడు. ఆ మందిరం నుండి దేవుడు సకల ప్రజలకు తీర్పు తీర్చబోతున్నాడు. ఇక్కడ నుండి లోకాన్ని పరిపాలన చేయబోతున్నాడు. ఇదే గొప్ప స్థలం, పరిశుద్ధ స్థలం, పవిత్రమైన స్థలం. దేవుడు తన సింహాసనంగా నివాస స్థలంగా ఏర్పాటు చేస్తున్నటువంటి తన నివాస స్థలం. దేవుని స్తోత్రం. అదే జడ్జెస్ న్యాయపతులు వాళ్ళు శ్రీశోరంలో ఎంజాయ్ చేస్తూ ఆనందిస్తున్నారు. అప్పుడప్పుడు మంచినీళ్ళు లేనప్పుడు ప్రజల చేత కట్టించబడే వాటర్ ఇక్కడ దాకా తెప్పించారు. మంచినీళ్ళు ఇక్కడ మంచినీళ్ళు ఉండే కాదు, వాళ్ళే ఆక్వా వాటర్ తీసుకొచ్చి కట్టించడం జరిగింది. పురాతన నడిపించెను అయ్యా
ఐగుప్తు విడచి నీ తట్టు తీరుగగ సీనాయి ధర్మశాస్త్రము నన్ను నడిపించెను. దీనుడనై నేను చేరగా వాగ్దాన దేశమే ఆహ్వానించెను. దీనుడనై నేను చేరగా వాగ్దాన దేశమే ఆహ్వానించెను. అది నాకు భాగ్యమాయను, అది నాకు భాగ్యమాయను, అది నాకు భాగ్యమాయను. కర్మెలు పర్వతంపై బయలుదేవత ప్రవక్తలను, అష్టారోత దేవత ప్రవక్తలను హతమార్చినటువంటి ఏలియా బహుదూరం ప్రయాణం చేసి అడవిలో వదలి వృక్షం కింద పండుకుని ఇక చాలును నన్ను తీసుకొనమని ప్రార్థన చేసిన స్థలం ఇది. అయితే కత్తి లేపి ఆహారం ఇచ్చి నీ శక్తికి మించినటువంటి ప్రయాణం కమ్మని ఏలియాతో చెప్పగా దేవుని యొక్క మాట విని ఏలియా బయలుదేరి వెళ్ళాడు. ఆ స్థలమే ఈ స్థలం. అక్కడ ఒక చర్చి కట్టబడింది. ఆ కట్టడాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మనకు కనపడుతుంది హైఫా పట్టణం. హైఫా పట్టణం పౌలు కాలంలో గొప్ప రేవు పట్టణం అయినది. ఆ పట్టణాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడే వేలాడే ఉద్యానవనాల్లో ఇప్పుడు చిన్నగా ఏర్పాటు చేయబడినవి. దూరమే కనపడేవి లెబానోను పర్వత ప్రాంతము. ఆ లెబానోను పర్వత ప్రాంతాన్ని మధ్యధరా సముద్రాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈ కుడివైపున ఉన్నది అది లెబానోను పర్వత ప్రాంతం అయి ఉన్నది. ఈ కర్మేలు పర్వతం మీద ఇశ్రాయేలీల్ని, రాజును, ఇంకా బయలుదేవత ప్రవక్తలను, అష్టారోత ప్రవక్తలను, రోషం కలిగినటువంటి ప్రవక్త అయినటువంటి ఏలియా పోగు చేసి, ఎన్నాళ్ళు మీరు రెండు తలంపుల మధ్య ఉంటారని ఇశ్రాయేల్ని గద్దిస్తూ, యెహోవా దేవుడికి యెహోవాను ఆశ్రయించండి, బయలుదేవుడికి బయలును ఆశ్రయించండి చెప్పిన విధానం ఆకాశం అగ్ని కురిపించి అక్కడ దేవుని యొక్క శక్తిని నిజదేవుడేసే యెహోవా అని రుజువు చేశాడు. ఆ సమయం 450 మంది అష్టారోత ప్రవక్తని, 400 మంది బయలుదేవత ప్రవక్తని, మొత్తం 850 మందిని కత్తి చేత హతము చేసి పక్కనే ఉన్నటువంటి లోయలో పడవేశారు. రూపాంతర కొండపై విహరించగా నా మనసెంతో ఉల్లాసమాయెను. మహిమ వస్త్రము ధరించి నేను పరమసియోనుకై పరితపించేదను. మహిమ వస్త్రము ధరించి నేను పరమసియోనుకై పరితపించేదను. వచ్చేమైన సమయంలో మేము యేసుక్రీస్తు వారు ప్రయాణం చేసిన గలిలయ సమయంలో
సియోను పురమా ఆశ తీర నీలో నడువగా. స్థలమే 5 రొట్టెలు 2 చేపలు 4,000 మందికి పంచినటువంటి స్థలం. ఈ స్థలంలోనే అనేకులు ఆకలి తెచ్చుకొని 4,000 కాక అనేకులకు ఆహారం, స్త్రీలకు పిల్లలకు ఆహారం దేవుడు ఇచ్చాడు. ఇంకా మిగిలిన 7 గంపలు ఇచ్చారు. ఆ స్థలంలోనే స్థలంలోనే విధమైన చేపలను కూడా ఇక్కడ ఈ లేఖలో మనం చూస్తా ఉన్నాం. లేమా కనులార నిన్ను చూడగా, సియోను పురమా ఆశ తీర నీలో నడువగా. ధన్యుడనై ఆశ తీర నీలో నడువగా. వారు మరణానికి వెళ్తే తిరిగి లేచిన తర్వాత ఈ గల్లే సముద్రం ఒడ్డున మరి పేతురుని కలుసుకున్నప్పుడు ప్రేమిస్తున్నావా, పేతురుని ప్రేమిస్తున్నావా, పేతురుని ప్రేమిస్తున్నావా 3 సార్లు కూడా ఆ గొర్రెలు మేపుమని నేను ప్రేమిస్తాను ప్రభు అని నాతో చెప్పాడు. ఆ స్థలమే ఈ స్థలం. వచ్చిన యేసుక్రీస్తు కాలంలో ఈ పట్టణము కపెర్నహూము పట్టణం ఉన్నది. ఈ పట్టణం ఆధారంగా చేసుకుని యేసు ప్రభు వారు చుట్టుపక్కల సువార్త ప్రకటించి ఉన్నాడు. ఆ కపెర్నహూము పట్టణంలోని పేతురు విగ్రహాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఈ కపెర్నహూము పట్టణము పునాదులు మాత్రం ఇప్పుడు మిగిలి ఉంది. ఆ పట్టణం అంతా పాడైపోయినది. ఇప్పుడు ఆ పట్టణము లేదు. ఇది ప్రభు ఈ పట్టణానికి ఇచ్చినటువంటి శాపమైనది కనుక ఈ పట్టణం కూలద్రోయబడినది. అప్పటి ప్రభువానికి గుర్తుగా పునాదులు మాత్రమే మనకు కనపడతా ఉన్నాయి. ఇక్కడి పునాదులు మనం చూస్తా ఉన్నాం. పేతురు యొక్క అత్తగారి ఊరిది. ఆ అత్తగారి ఇల్లు, ఆ ఇంటి పైన చర్చిని ఇప్పుడు మనం చూస్తున్నాం. కింద ఉన్నది అత్తగారి ఇంటి పునాదులు, పైన చర్చి. ఆ బలిపీఠం కింద యేసుక్రీస్తు పుట్టినటువంటి నేటివిటీ స్థలం పైన చర్చి. ఆ స్థలం ఇంతవరకు మేము చూసాం. దీనికి ఎంట్రన్స్ ద్వారా ఇది వచ్చిన వాళ్ళంతా ప్రతి ఒక్కరు పౌరం వంగి వెళ్ళాలి. ఎంత కళ్ళైనా ఎంత గొప్ప వాళ్ళైనా వంగి వెళ్ళి యేసు ప్రభువుని ఆరాధిస్తారు. తిరిగినటువంటి స్థలము. ఆ స్థలంలో యేసుక్రీస్తు పుట్టగా ఆయన తల్లి ఆయనను ఉయ్యాల్లో పడుకోబెట్టారు. ఉయ్యాల్లో పడుకోబెట్టబడిన స్థలం. స్థలంగా ఈ స్థలాన్ని చెప్తా ఉన్నారు. పశువులు తొట్టి, ఈ స్థలమే ఇక్కడ పశువులు తొట్టి ఉండి ఆ తొట్టిలో ఆయన పడుకోబెట్టబడ్డారు. ఇక్కడ చక్కని చర్చి కట్టిన స్థలాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈ స్థలాన్ని ఆ స్థలాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈ చర్చి కట్టబడినటువంటి స్థలంలో అప్పుడు రాత్రికాలం గొర్రెల కాపరి బెత్లెహేము బయట గొర్రెల మేపుగా దేవుని దూతలు వచ్చి ఇదిగో దావీదు పట్టణంలో రక్షకుడు పుట్టాడని ప్రకటించుకున్న స్థలం. ఎందుకంటే ఈ స్థలంలో గొర్రెల కాపర్లు గొర్రెల మేపుకుంటా వారి గొర్రెలను సేవ తీర్చుకుంటా ఉంటారు. ఇక్కడే దేవుడు దూతల గొప్పగా మాట్లాడాడు దేవదూత. ఈ స్థలంలో ఇక్కడ చర్చి కట్టబడింది. సో దీన్ని ఈ స్థలాన్ని షెపర్డ్స్ ఫీల్డ్ అంటారు. అనగా గొర్రెలు కాసేటటువంటి వారు, గొర్రెలు నివసించే స్థలం.
యేసుక్రీస్తును పట్టుకుని యాజకుల దగ్గర తీసుకుని వెళ్తున్నప్పుడు, నేను యేసుక్రీస్తుని ఎరగని పేతురు ముమ్మారు బొంకగా కోడి కూసిన స్థలం ఇది. ఈ స్థలంలోనే కట్టబడిన చర్చి, ఆ చర్చి గేటును మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు మనకు కనపడుతున్నది కలవరి కొండపైనటువంటి కపాలమును స్థలము. ఆ స్థలాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేశారు. ఇది యేసుక్రీస్తు ప్రభువును సమాధి చేసిన సమాధి స్థలము. యేసుప్రభువును సమాధి చేయగా యేసుప్రభు 3వ దినం తిరిగి లేచాడు. సమాధి ఖాళీగా ఉంది, ఆయన సమాధిలో లేడు. దాన్నే మనం చూస్తా ఉన్నాం.